2500 ఎకరాలు ఆల్రెడీ ఇండస్ట్రీస్ నడుస్తూ ఉన్నాయి. అందువల్ల ఇటు మనకు అటు మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బేస్ చేసుకొని 100 కిలోమీటర్ల వరకు కూడా సిటీ సర్వేగంగా అభివృద్ధి చెందడానికి స్కోప్ ఉంది. ఇటు గచ్చిబౌలి బేస్ చేసుకుని అప్ టు ఆదిబట్ల వరకు, ఇటు అప్ టు జడ్చర్ల వరకు కూడా సిటీ పెరగడానికి మంచి స్కోప్ ఉంది. సార్ ఈ కొత్తూరు వైపు ఎట్లా ఉన్నాయి సార్ రియల్ ఎస్టేట్ ధరలు? అంటే ఓపెన్ ల్యాండ్స్ రైట్ నౌ ఇంకా అవైలబుల్ ఉన్నాయంటే సిటీ అంటే హైదరాబాద్లో ఇటు మెయిన్గా ప్రీమియం ఉంటుంది, ఇటు లో కాస్ట్ అన్ని రకాలుగా ఉంటాయి. సో కొత్తూరు వైపు ఎట్లా ఉంది? హైదరాబాద్లో ఉన్న స్కోప్ ఏంటంటే గవర్నమెంట్ దగ్గర ల్యాండ్ అవైలబిలిటీ చాలా ఉంది. ప్లస్ ఓపెన్ ఈవెన్ ఈ రైతుల దగ్గర కూడా చాలా ల్యాండ్ అవైలబుల్ ఉంది. ఈరోజు కొత్తూరు, షాద్నగర్ వెళ్ళే కొన్ని వేల ఎకరాలు ఉంది అవైలబిలిటీ. ఇంకా ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, ఔటర్ రింగ్ రోడ్ ఉంది. అందువల్ల అభివృద్ధి చెందడానికి సంబంధించిన మొత్తం అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కంపెనీస్ కూడా క్యూ కడతా ఉన్నాయి. చాలా ఎవ్రీ మంత్ ఒక కంపెనీ మనం చూస్తూ ఉన్నాం కొత్తూరులో ఈ మధ్యకాలంలో. సో ధరలు ఎట్లా ఉన్నాయి సార్? ఓపెన్ ల్యాండ్స్ ధరలు ఎట్లా ఉన్నాయి? లేకపోతే హౌసింగ్ సంబంధించి మనకి ఎయిర్పోర్ట్ రోడ్లో 1500 నుంచి దాదాపు 10,000 వరకు కూడా ఫస్ట్ స్క్వేర్ యార్డ్ ఉంది. ఆదిబట్ల ఏరియా వచ్చేసరికి 10,000 టచ్ అయి ఉంది ఆల్రెడీ. ఇటు వచ్చేసరికి కొత్తూరు ఏరియా వచ్చేసరికి 6,000 నుంచి 1,000 నుంచి 6,000 వరకు ఉన్నాయి. అయితే ఎవరు కూడా అందరూ కూడా ఇన్వెస్టర్లకు నా విన్నపం ఏంటంటే ఏదైనా అప్రూవ్ లేఅవుట్లో కొనుక్కునేటప్పుడు, ఎందుకంటే మీరు అనాథరైజ్డ్ లేఅవుట్లో కొంటే అది ఏ జోన్లో ఉందో తెలియదు. ఈవెన్ ఎల్ఆర్ఎస్ కట్టుకోవచ్చు అనుకుంటూ ఉన్నారు, కానీ అది జోన్ ఇండస్ట్రియల్ జోన్లోనో లేకపోతే ఇంకో 111లోనో లేకపోతే బయో కన్జర్వేషన్ ఉందనుకోండి. కానీ పంచాయతీ లేఅవుట్లో కొన్నా కూడా మీకు కనీసం ఎల్ఆర్ఎస్ కూడా అవ్వదు. అందువల్ల నా విన్నపం ఏంటంటే ఏదైనా కూడా ఏదర్ హెచ్ఎండిఏ ఆర్ డిడిసిపి ఈ 2 అప్రూవల్ ఉన్న వెంచర్స్లో కొనటం మీ పెట్టుబడికి శ్రేయస్కరం. అంటే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టు సార్ చాలా వరకు అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి సేఫ్ కాదు, లేదంటే కొత్త రాజధానికి వెళ్ళిపోతారు అని, తర్వాత ఇక్కడ హైదరాబాద్లో ధరలు తగ్గుతున్నాయని చెప్పేసి ఒక రూమర్ అనుకోవచ్చు, లేదా వాస్తవంగా జరుగుతుందో తెలియదు, కానీ చాలా వరకు అయితే ఇట్లాంటివి రూమర్స్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్లో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చాలా వరకు అంటే కాస్ట్ పరంగా చూసుకున్నట్లయితే తగ్గింది. సో చాలా వరకు ఏజెన్సీలు కూడా చెప్పాయి కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో తగ్గింది, కొంత డోలాయమానం సిచ్యువేషన్లో ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. నిజంగా అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ ఇన్వెస్ట్ వచ్చినా, లేకుంటే దేశవ్యాప్తంగా ఎక్కడ ఇన్వెస్టర్స్ ఇక్కడికి వచ్చినా ఇన్వెస్ట్ చేయడానికి కరెక్ట్ ప్లేస్ అనుకుంటున్నారా? సో ఎట్లాంటి ధైర్యం ఇవ్వగలుగుతారు? 100% రూమర్ అనుకోవచ్చు. ఇప్పుడు వ్యాపారం చేసేవాడికి ఇదే నా ప్రాంతం, ఆ ప్రాంతం, ఈ ప్రాంతం అనేది ఉండదు. వాళ్ళకి ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి, అక్కడ చూసుకుంటూ అక్కడ వ్యాపారం చేస్తారు. అందువల్ల హైదరాబాద్కి అన్ని అర్హతలు ఉన్నాయి. హైదరాబాద్ ఈరోజు పొలిటికల్గా కూడా చాలా స్టాండర్డ్ గవర్నమెంట్లు ఉన్నాయి, పైన కింద సెంట్రల్లో స్టేట్లో. ప్లస్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన పాలసీ కూడా ఎంకరేజ్గా ఉండబట్టి మనకి ఎవ్రీ వారానికి ఒక కంపెనీ హైదరాబాద్ వస్తూ ఉంది. అందువల్ల హైదరాబాద్ మంచి గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు మళ్ళీ. సో ధరలు ఎట్లా ఉండవచ్చు సార్? ధరలు మనం హైదరాబాద్ ఈరోజు ఇండియాలో ఏ మెట్రోతో పోల్చుకున్నా కూడా హైదరాబాదు 30 to 60% తక్కువ ఉన్నాయి రేట్లు. సామాన్యుడు 3,000 రూపాయల బతికే సామాన్యుడు బతకొచ్చు, అదే 3 లక్షల రూపాయలు ఫర్ స్క్వేర్ యార్డ్ కూడా ఉంది హైదరాబాద్లో. అందువల్ల అన్ని తరగతులకి అందరికీ అందుబాటులో ధరలు హైదరాబాద్లో అవైలబుల్ ఉన్నాయి. తర్వాత ఇది మంచి పెరగడానికి కూడా ఇది రైట్ టైం, ఇది ఇన్వెస్ట్ చేయడానికి కూడా పెరగడానికి కూడా మంచి స్కోప్ ఉంది. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అంటే ఓపెన్ ల్యాండ్ 1 ఇయర్ నుంచి కన్స్ట్రక్షన్ కూడా అంటే రేట్లు పెరగకపోవచ్చేమో అబ్నార్మల్గా, బట్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ బాగా మూవ్ అయితే అవుతున్నాయి. బాగా ప్రాజెక్టులన్నీ మూవ్ అవుతున్నాయి. కొత్త ప్రాజెక్టులు కూడా ఈ మధ్య ఎవ్రీ మంత్ ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ అవుతుంది. ఈవెన్ మనకి ఇక్కడ గచ్చిబౌలి పైన ఒకటి వరల్డ్ ఫేమస్ అమెరికన్ కంపెనీ కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా 500 acresలో ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతా ఉన్నాయి. అంటే పర్మిషన్స్కి సంబంధించి పర్మిషన్స్ 3-4 months నుంచి కొంచెం ఉడాలో అంత సర్దుబాటు చేస్తే కొంచెం కొత్త పర్మిషన్స్ పోవడం వల్ల కొంచెం స్తబ్దత నెలకొంది హెచ్ఎండిఏలో. అదే నెక్స్ట్ August 15 నుంచి ఆన్లైన్ చేసి ఎవ్రీ 15 days ఒకసారి అప్రూవ్ ఇచ్చేస్తామని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కొంచెం సంస్కరణలు వస్తే మళ్ళీ హైదరాబాద్ స్పీడ్ అందుకుంటుంది. సార్ ఇంకొకటి అంటే రియాల్టర్లకు ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి, చాలా వరకు పన్నులు ఏదైతే ఉన్నాయో వాటిని కొంత మాఫీ చేయడం కానీ, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి మంచి ప్రాజెక్ట్స్ అయితే గవర్నమెంట్ అప్రూవ్డ్ కరెక్ట్గా ఉంటే వాటర్ ఫెసిలిటీ కానీ లేదంటే పవర్కి సంబంధించి కానీ సో వితిన్ 15 daysలోనే పర్మిషన్ ఇస్తాము, వేరే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎయిర్పోర్ట్ జోన్లకు సంబంధించి ఎట్లా